ఇన్ టైంలో ట్యాక్స్ కట్టినోళ్లకు నగదు బహుమతులను ప్రకటించింది బల్దియా. జూన్ నెలల ప్రాపర్టీ అసెస్మెంట్ ట్యాక్స్ కట్టినోళ్ల జాబితా నుంచి లక్కీ డ్రాలా కొంతమందిని ఎంపిక చేశారు. డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ ట్యాక్స్ కట్టేటోళ్లను ఆకట్టుకోవడానికే ప్రైజులు ఇస్తున్నామని చెప్పారు. సకాలంలో ఆస్తి పన్ను చెల్లించినోళ్లకు లక్కీ డ్రాల బహుమతులు ప్రకటించింది బల్దియా. ఈ ఏడాది ఆస్తి పన్ను ముందస్తుగా కట్టేటోళ్లకి బంపర్ ఆఫర్ కింద నగదు కానుకలు ఇస్తామని అధికారులు చెప్పడంతో జనం ఇంకింత ఎక్కువగా స్పందించారు. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ కంటే ఈ తాపా 134 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ వసూలవగా అసెస్మెంట్ ట్యాక్స్ 1.5 లక్షల ఎక్కువగా వసూలైంది. జూన్ నెలల కట్టినోళ్ల పేర్లను ఇయాల డ్రా తీశారు డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినోళ్లలో మొత్తం 94 మందికి నగదు బహుమతులు ప్రకటించారు. ఇంలా రాజేంద్ర నగర్ కి చెందిన వ్యక్తికి 50,000 బంపర్ ప్రైజ్ వచ్చింది. ఖైరతాబాద్ కు చెందిన జానకికి ఫస్ట్ ప్రైజ్ కింద 25,000, కల్పన, శ్రీదేవిలకు సెకండ్ ప్రైజ్ కింద చెరో 12,500 ప్రకటించారు. మూడో బహుమతి కింద 7గురిని ఎంపిక చేసి 5,000 బహుమతి చొప్పున అనౌన్స్ చేశారు. ఇక ఆన్లైన్ లో బిల్లులు చెల్లించిన 20 మందికి ఒక్కొక్కరికి 2,500, ట్రేడ్ లైసెన్స్ దారులకు కన్సోలేషన్ బహుమతులు ప్రకటించారు. రాజేంద్ర నగర్ 3,480 రూపాయలు కట్టడం జరిగింది. 50,000 రూపాయలను రాజేంద్ర నగర్ కు చెందిన వ్యక్తి ఆయన రావడం జరిగింది. ఆయన కట్టింది 3,480 రూపాయలు కట్టడం జరిగింది. దాదాపు 50,000 బంపర్ ప్రైజ్ను కైవసం చేసుకోవడం. నగర ప్రజలు ట్యాక్స్ సకాలంలో చెల్లించడం మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో బహుమతులు ప్రకటిస్తున్నామన్నారు డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్. ట్యాక్స్ కట్టే వారిని ఆకర్షించేలా బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. ఇక రేపటి నుంచి డేటాబేస్ రీఆర్గనైజ్ చేస్తున్నామని, దీంతో ఈ నెల 12 దాకా ఎస్ఎన్టీ ట్యాక్స్ కట్టే అవకాశం ఉండదని చెప్పారు ఫసియుద్దీన్. మళ్ళా 13 నుంచి ట్యాక్స్ కట్టొచ్చన్నారు. అదేవిధంగా ఈ నెల 13వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఎవరైతే ట్యాక్స్ కానీ ట్రేడ్ లైసెన్స్ కానీ పే చేస్తారో వాళ్ళకు కూడా ప్రైజెస్ ఉంటాయి. గతంలో ఎప్పుడు ఏ విధంగా లేనట్టుగా జిహెచ్ఎంసీలో ట్రేడ్ లైసెన్స్ కావచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఆన్లైన్ లో పేమెంట్ చేసే వాళ్ళందరినీ ఆకర్షించే విధంగా ఈ యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జిహెచ్ఎంసీ తరఫున చేయడం జరుగుతుంది. జిహెచ్ఎంసీ మరియు ఎస్బీఐ వాళ్ళ ఆధ్వర్యంలో ఎస్బీఐ సహకారంతో చేయడం జరుగుతుంది. జూలై 13 నుంచి 30 దాకా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినోళ్లకు కూడా ఇదే తీరుగా ప్రైజులు ఇస్తామని చెప్పింది బల్దియా. వాళ్ళకు కూడా నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది.